హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మై ఛానల్. అండ్ ఇప్పుడు వచ్చేసి మిడ్ నైట్ మేము సిటీ అంతా తిరుగుదామని నేను మా ఫ్రెండ్ ఎల్బినా నుంచి స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. అమీర్పేటలో బ్రేక్ఫాస్ట్ చేసాం అన్నట్టు, లైక్ టిఫిన్ చేసాము. సో అమీర్పేట దాటి సారథ్ స్టూడియో దాటేసి వెళ్తున్నాము. చూడండి, సో వీడియో ప్లస్ డ్రైవింగ్ నేనే చేస్తున్నాను. మా ఫ్రెండ్ అయితే హ్యాపీగా నాకేం వద్దురా బాబు నువ్వే చేసుకొని హ్యాపీగా కూర్చున్నాడు ఫ్రెండ్స్. సో ఆ కష్టాలంతా నేనే పడకుండా తీసాను వెళ్తున్నాం అన్నట్టు. ఇక్కడ చూడండి గైస్, మనది ఇది వచ్చేసి సారథి స్టూడియో దాటేస్తాం అన్నట్టు. ఇక్కడనే వెళ్ళి వయ్యా కృష్ణనగర్ నుంచి వెళ్తున్నాము. TV5 ఆఫీస్ ఫ్రెండ్స్, ఇది లెఫ్ట్ సైడ్ది. సో ఇక్కడ చూడండి రైట్ సైడ్ మన చిరంజీవి బ్లడ్ బ్యాంక్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు ప్రభాస్ అన్న ఇంటికి వెళ్తున్నాము. ప్రభాస్ అన్న హీరో ప్రభాస్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి 1 o'clockకి అన్నగారి ఇల్లు మా ఫ్రెండ్ చూస్తానంటే చూపించడానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, సో యాక్చువల్లీ ఈ టైంలో వెళ్ళడం అలా రిస్క్తో కూడుకున్న పని, కానీ తీసాను వీడియో. చూడండి, ప్రభాస్ అన్న ఇల్లు వచ్చింది, రోడ్ నెంబర్ 44 ప్రభాస్ అన్న ఇల్లు. చూడండి, సెక్యూరిటీ అందరూ పడుకున్నారు, ఒకరు మేల్కతో ఉన్నారు, కొందరు చూస్తున్నారు అన్నట్టు వీడియో తీస్తుంటే. ప్రభాస్ అన్న రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ఇల్లు అన్న కార్ ఇది, రోడ్ నెంబర్ 44A ఇది. సో మళ్ళీ రిటర్న్ అయ్యాము ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇక్కడ వచ్చి కారు అన్నది జూనియర్ అన్న కార్ అది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ ఇల్లు. సో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు. అన్న కార్ బయట ఉంది, 4545 బండి నెంబరు, ఆడి కార్. జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు దాటేసి నైట్ టైంలో మా ఫ్రెండ్కు బోర్ కొడుతుందంటే యాక్చువల్లీ మా ఫ్రెండ్ కానీ నైట్ షిఫ్ట్ జాబ్ అన్న ఇల్లు ప్లస్ మన మెగాస్టార్ చిరంజీవి అన్న ఇల్లు ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న ఇల్లు దాటంగానే రైట్ సైడ్లో కొంచెం ఒక 1 kilometer డిస్టెన్స్లో మన చిరంజీవి గారి ఇల్లు ఉంటుంది అన్నట్టు, మెగాస్టార్ చిరంజీవి గారిది. సో ఈ రూట్కి వచ్చాము కదా, డెడ్ ఎండ్కి వెళ్తే మన మెగాస్టార్ చిరంజీవి అన్న ఇల్లు అన్నట్టు. సో ఇది రైట్ సైడ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది మన పాత ఇల్లు వాళ్ళది. సో ధృవ ఈవెంట్ అక్కడనే జరిగింది అన్నట్టు, రామ్ చరణ్ గారి ధృవ ఈవెంట్ అది అక్కడనే జరిగింది. సో అప్పుడు వచ్చేసాం చూసారా. ఇక్కడ వచ్చేసి మన మెగాస్టార్ చిరంజీవి గారి ఇల్లు. టోల్ గేట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇదే అండి మన మెగాస్టార్, టాలీవుడ్ మెగాస్టార్. నైట్ వ్యూ ఆఫ్ ఆల్మోస్ట్ 1 o'clock మిడ్ నైట్. చాలా మంది వస్తారు. కేబుల్ బ్రిడ్జ్, ఇనార్బిట్ మాల్, రాక్. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో సిటీ నైట్ టైం, మిడ్ నైట్ 1 o'clock. ఇక్కడ చూడండి, మన ఫ్లైఓవర్ మీద ఆగాను, రాయదుర్గ మెట్రో స్టేషన్ ఉంది కదా, అక్కడ ఆగాను. ఇక్కడ మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం క్యాబ్స్ ఫ్రెండ్స్. సో నైట్ 1:30 1:40 అవుతుంది టైం. సిటీ ఈ టైంలో ఎలా ఉంటుందని కాఫీ కొంచెం చూస్తున్నాను. వండర్ఫుల్ ఫీలింగ్. సో ఇక్కడ పక్కకు వచ్చేసి ఫ్రెండ్స్, ఇది ఒక పెద్ద 2 acres 3 acresలో
పెద్ద ఒక కంపెనీ కడుతున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 to 5 అనుకుంటా మ్యాక్సిమమ్. 4 to 5 ఫ్లోర్స్ డౌన్ వెళ్ళిపోయింది. మొత్తం డౌన్ నుంచి మొత్తం స్టోనే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మన రాయదుర్గా పక్కకే ఐక్యా ఉంటుంది. ఐక్యా పక్కకే ఒక 2 acres బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ ఆగి ఒకసారి చూద్దామని మన రైట్ సైడ్ చూస్తారు కదా ఐక్యా. సో ఇప్పుడు ఐక్యా చూపిస్తారు చూడండి ఫ్రెండ్స్. ఫ్లైఓవర్ మీద వయ్యా మన గచ్చిబౌలి, ఇది ఐక్యా ఫ్రెండ్స్. ఇది గచ్చిబౌలి ఐక్యా. సో షాపింగ్ మాత్రం మస్తు చేయొచ్చు అన్నట్టు. అప్పుడప్పుడు నేను మా ఫ్రెండ్స్ వెళ్తుంటాము షాపింగ్ చేయడానికి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్దాం అనుకుంటున్నాము, కానీ ఇక్కడ గచ్చిబౌలి డిలైట్కి వచ్చాము అన్నట్టు. మా ఫ్రెండ్ ఇక్కడికి రేపు ఇంటర్వ్యూ ఉంది వాడికి, రేపు 11:30కి. సో వాడికి డిలైట్ ఎక్కడ ఉందో తెలియదంటే నేను తీసుకొచ్చి చూపిస్తున్నాను డిలైట్. కానీ డిలైట్ మాత్రం సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్, ఇంత కాదు అసలు. ఇది ఏఐజీ హాస్పిటల్, ఆల్మోస్ట్ పెద్ద హాస్పిటల్ గచ్చిబౌలిలో, ఏఐజీ హాస్పిటల్. సో అప్పుడు మన ప్రభాస్ గారి పెద్ద నాయన కృష్ణంరాజు గారు ఇక్కడ అప్పుడు హాస్పిటల్ ఇక్కడనే చికిత్స తీసుకున్నారు. చాలా పెద్ద సెలబ్రిటీస్ తీసుకున్నారు. సో మళ్ళీ రిటర్న్ అయ్యాము. కేబుల్ బ్రిడ్జ్ ఫ్రెండ్స్ చూడండి, కేబుల్ బ్రిడ్జ్ మాత్రం మిడ్ నైట్లో టూ మచ్గా ఉంది ఫ్రెండ్స్. ఇంత చెప్పలేను నా హ్యాపీనెస్. యాక్చువల్లీ నైట్ టైం వెళ్ళడం ఇదే నా ఫస్ట్ టైం అన్నట్టు కేబుల్ బ్రిడ్జ్కి. డే టైంలో చాలాసార్లు వెళ్ళాను కానీ అంత టైం స్పెండ్ చేయలేదు. నైట్ టైం చాలామంది ఇక్కడ ఫోటోషూట్స్ ప్లస్ చిన్న వ్లాగ్స్ అండ్ ఏంటంటే రీల్స్ షార్ట్స్ చేస్తున్నారు. మనకంత టైం లేదు. జస్ట్ ఏంటంటే ఆపోజిట్ ఆల్రెడీ పోలీస్ వెహికల్స్ వచ్చారన్నట్టు. మా ఫ్రెండ్ గారు చూడండి, వాడు మొత్తం వీడియో తీరా అంటే ఏదో టైంపాస్కి లాగా జస్ట్ అట్లా రౌండ్ ఆఫ్ వ్యూ బాగుందని, ఆ బిల్డింగ్స్ ఆ కంపెనీస్ బాగున్నాయని అట్లా రౌండ్గా వీడియో తీస్తున్నాడు ఫ్రెండ్స్. కేబుల్ బ్రిడ్జ్ వాడు రావడం ఫస్ట్ టైం అన్నట్టు, వాడిని నైట్ టైము. సో వాడు కేబుల్ బ్రిడ్జ్ మీద మస్తు టైంపాస్ చేస్తాడు అన్నట్టు. సో ఇలా మేము దిగే లోపే పోలీస్ వెహికల్ వచ్చింది. విజిల్ కొట్టి వెళ్ళండ్రా బాబు అంటున్నారు వాళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇనార్బిట్ మాల్ మాత్రం పక్కకే దుర్గం చెరువు, ఇనార్బిట్ మాల్. ఆ ఫీలింగ్ మాత్రం నైట్ టైమే ఫ్రెండ్స్. అసలు యాక్చువల్లీ నాకు నైట్ టైం సిటీ తిరగడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే డే టైంలో ఆ ట్రాఫిక్కి తిరగడం అబ్బో నాకు అంత కాదు. ఆ పైన చూడండి, పైన కూర్చున్నా జస్ట్ వీడియో తీద్దామని. మా ఫ్రెండ్ ఏంటంటే స్పీడ్గా తిప్పేశాడు కెమెరాని. సో అందుకే కనబడలేదు. సో మళ్ళీ నేను ఆల్రెడీ ఇది వచ్చి కేబుల్ బ్రిడ్జ్ మీద పైకి ఎక్కాను ఫ్రెండ్స్. ఇక్కడ పైకి ఎక్కి వీడియో తీస్తున్నాను. ఆల్మోస్ట్ ఇది చూపిస్తాను నానండి. ఎవరు విధులు వస్తున్నాడు? వెహికల్స్ ఎటు రావు. ఎవరు రావట్లేదు. దిగురా ఎక్కడ వరకు కేబుల్ బ్రిడ్జ్ దాటేసాము. కేబుల్ బ్రిడ్జ్ దాటేసి వయా మాదాపూర్ అండ్ జూబ్లీస్ రూట్లో వెళ్తాం అన్నట్టు. ఇదే రూట్లో మనకి మన శ్రీహరి అన్న, సో యాక్టర్ శ్రీహరి అన్న ఇల్లు ఉంటుంది, ప్లస్ బాలయ్య బాబు. సో మా ఫ్రెండ్ చూపిస్తున్నాను చూడండి, నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు. సో నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు కూడా దాటేసాం ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ చూడండి అల్లు అర్జున్ గారి ఇల్లు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారి ఇల్లు లెఫ్ట్ సైడ్లో. అప్పటికి మా ఫ్రెండ్ ఆడుతుండే ఎక్కడ అని అడుగుతున్నాడు. ఆగురా చూపిస్తా కదా ఆగురా అని.
వస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ అని చెప్పాను. అల్లు అర్జున్ గారి ఇల్లు. అక్కడ లైట్స్ ఉన్నాయి కదా. వాడికి ఉత్సాహం మాత్రం ఆగట్టే మా ఫ్రెండ్ గాడికి. ఎక్కడ అంటున్నాడు మిడ్ నైట్. సో ఇప్పుడు వెనక పెద్ద బిల్డింగ్ కడుతున్నారు ఇక్కడ బ్యాక్ సైడ్. అల్లు అర్జున్ గారి ఇల్లు బ్యాక్ సైడ్ ఇదే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వచ్చేసినాం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న ఇల్లు. అల్లు అర్జున్ గారి వాళ్ళ సెక్యూరిటీ గార్డ్ ఇల్లు ఇది. సెక్యూరిటీ గార్డ్ ఇది అల్లు అర్జున్ గారి ఇల్లు. చూసారు కదా నైట్ మా ఫ్రెండ్ గారికి ప్రతి ఒక్కటి అడుగుతున్నాడు ఈ పక్క ఇల్లు ఓరి ఇది. ఇక్కడ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియో వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి అన్నపూర్ణ స్టూడియో ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్ అన్నపూర్ణ స్టూడియోకి. కానీ ఏంటంటే ఫ్రెండ్స్ ఇంతకుముందు ఒకలా ఉండేది, ఇప్పుడు మాత్రం రోడ్డు వేస్తారు అన్నట్టు. కృష్ణానగర్కును ప్లస్ అన్నపూర్ణ స్టూడియోకి మిడిల్లో రోడ్డు ఉండేది కాదు, పెద్ద కొండలా ఉండేది. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో ముందు రోడ్ వేసేస్తారు అన్నట్టు. చూపిస్తా చూడండి అదే రూట్ నుంచి. ఇది రోడ్డు ఫ్రెండ్స్. ఈ లెఫ్ట్ సైడ్ అంతా అన్నపూర్ణ స్టూడియో. లెఫ్ట్ సైడ్ యాక్చువల్లీ రోడ్ ఉండేది, ఇప్పుడు ఈ కొండను